హలో అందరికీ ఈరోజు అయితే హెల్తీగా సొరకాయ అలాగే క్యారెట్ హల్వా అయితే చేసి చూపిస్తున్నాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ముందుగా అయితే సొరకాయ తీసుకోవాలి. నేను చాలా లేత సొరకాయ తీసుకుంటున్నా, పెద్ద తీసుకున్నాను అనమాట. ఇలా పొడుగు ఉన్నదాన్ని 3 ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన తొక్క ఉంటుంది కదా, తొక్క అనేది పీల్ చేసేసుకోవాలన్నమాట, తీసేసుకోవాలి. ఇలా మొత్తం అయితే తీసేసుకున్న తర్వాత లోపల మనకు స్పాంజ్ టైప్లో ఒకటి ఇత్తనాలలాగా ఉంటుందన్నమాట. నేను లేదా తీసుకున్న కాబట్టి ఇత్తనాలు అయితే రాలేదు, ఇంకా లైట్గా అయితే ఉన్నాయి. వాటిని అయితే ఇట్లా కట్ చేసుకొని మొత్తం తీసేసుకోవాలన్నమాట. మనకు లోపల అది అవసరం లేదు, జస్ట్ పైన కండ మాత్రమే యూజ్ అవుతుందన్నమాట మనం తురుముకోవడానికి. ఇలా తీసేసుకున్న తర్వాత మనం కొబ్బరి తురిమే దాంతో ఇది మనం సొరకాయ అయితే తురిమేసుకోవాలి. ఇలా మొత్తం తురిమేసుకున్న తర్వాత ఇదంతా ఇట్లా అయితే మొత్తమే వచ్చేస్తున్నాం. ఇంత అయింది నాకైతే. తర్వాత ఒక స్టవ్ వెలిగించేసి ఒక బ్యాన్ని పెట్టేసి తర్వాత మనం తురుముకున్న సొరకాయని కూడా యాడ్ చేయాలి. నాకు ఇది ఇట్లా చేసేటప్పుడు గుర్తొచ్చిందన్నమాట, క్యారెట్ కూడా ఉన్నాయనేసి. క్యారెట్ కూడా తీసుకొని అయితే నేను ఇట్లా సన్నగా అయితే తురుముకున్నాను అనమాట. ఆ లోపల నేను మొత్తం అయితే గ్యాస్ అయితే బంద్ చేసి పెట్టినాను, ఆన్ చేసి పెట్టలేదన్నమాట. ఇవి రెండింటిని కలిపి ఒకటేసారి మగ్గించుకోవాలన్నమాట. సిమ్లో మగ్గించుకున్నామనుకో ఇట్లా మొత్తం కలిపేసుకొని దాంట్లో వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు మనము మగ్గించుకోవాలి. పచ్చివాసన పోతుంది. జస్ట్ ఒక మనము కడాయిలో వేసి ఆయిల్ వాటర్ పోయిన వరకు ఇంకిపోయిన వరకు మనం వేసేసుకోవాలన్నమాట. కొద్దిసేపు మగ్గించుకున్నాక ఇలా అయితే వాటర్ ఇంకిపోతుంది. తర్వాత మనకు తగినంత షుగర్ అయితే వేసేసుకోవాలి. మనం ఎంత స్వీట్ తింటామో దానికి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ ప్లేస్లో మీరు కావాలంటే బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసేసుకున్న తర్వాత మొత్తం అయితే కలిపేసుకొని మనకు షుగర్ మెల్ట్ అయిన వరకు జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే మనకు మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి. షుగర్ అనేది కరిగిపోతుంది. తర్వాత షుగర్ కరిగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలన్నమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెయ్యి అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసము. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత ఇవి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. నెయ్యి కరిగిపోయిన తర్వాత మనం కాచి చల్లార్చిన పాలు అయితే కూడా యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం, ఆప్షనల్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నా దగ్గర ఉన్నాయన్నమాట, వేస్తున్న జస్ట్ చిన్న గ్లాస్ పాలు అయితే యాడ్ చేస్తున్నా. టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట ఇలా వేసుకుంటే. వీటిని కలిపి జస్ట్ ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గించుకోవాలి. మనము చక్కెర పాకం ఉంది కదా, చక్కెర పాలు పోసాం కదా, మొత్తం అనేది ఇంకిపోవాలన్నమాట. మనకు హల్వాకు పట్టేసుకోవాలి, ఇంకిపోతుంది చూడు ఇట్లా ట్రాన్స్పరెంట్ అవుతుందన్నమాట. మొత్తం ఇంకిపోయినాయి పాలు. ఇలా అయితే మనకు హల్వా రెడీ అయిపోతుంది. పాలు అనేది తెల్లగా అయితే కనపకూడదు, ట్రాన్స్పరెంట్ లాగా ఇలా మనకు అప్పుడే హల్వా అనేది రెడీ అయిపోతుంది. తర్వాత జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పుతో ఇట్లా అయితే వేసుకొని చాలా కడగా తలుపుతో చాలా టేస్ట్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్తీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. ప్లీజ్ వీడియో చూడండి, అలాగే లైక్ కూడా చేసి వెళ్ళే ముందర సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.